నమస్తే అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్నమాట. ఈరోజు అంటే రిపబ్లిక్ డే. సో ఈరోజు మన స్వాధ్యాయంలో భాగంగా శ్వాస మహావిజ్ఞానం బుక్ చదువుకుంటున్నాం. ఇందులో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, దీన్ని పండిత శ్రీరామ శర్మ గారు రాశారు. కాకపోతే దీన్ని మారెళ్ళ రామకృష్ణ గారు పూర్తి వెరిఫికేషన్ చేసి ఇప్పుడు మనకి బుక్స్ రూపంలో 7 బుక్స్ అనమాట. 7 బుక్స్ ఉంటాయి మొత్తం శ్వాస మహావిజ్ఞానం గురించి అంతా. అందులో 7 బుక్స్ ఉన్నాయి నా దగ్గర. అవి 7 బుక్స్లో చదువుతున్నాం. ఈరోజు మొదటి బుక్లోని కొంచెం చదువుకున్నాం, మిగతాది అనమాట. ముందుగా మీరందరూ కూడా ప్రకృతి త్రిబుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన శ్వాస ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెత్ గురించి చెప్తున్నారు. శ్వాస ఎంత ఉపయోగమో, ఒకవేళ శ్వాసను కానీ మనం పీల్చుకోలేకపోతే ఏమవుతుంది అని చెప్తున్నారు అనమాట. పూజ్య గురుదేవులు ఈకే గారు చెప్పినట్లు, రోజులో మీ శ్వాసను మీరే పీల్చుకోండి అని భగవంతుడు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మర్నాటికి ఎవడో ఉండడు భూమి మీద. భూగోళం మీద ఉత్తినే సూర్యోదయం అవుతుంది. ప్రతి వారికి ఎవరి హడావుడి వారికి ఉంటుంది. అంటే ఏంటి, మనకి ఇక్కడ టైం ఉండట్లేదు, శ్వాసను పీల్చుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. యాజ్ ఇట్ ఈజ్గా ఇది ప్రకృతి సహజంగా జరుగుతుంది కాబట్టి ఇంకా మనం అందరం ఉన్నాం. అలా కాకుండా ఎవరి శ్వాసను వాళ్ళే పీల్చుకోండి అని ప్రకృతి కానీ మనకు చెప్పింది అనుకోండి, మనం అందరం కూడా చచ్చూరుకుంటాం అనమాట. అంటే అంత హడావిడిగా ఉంది ప్రపంచం అంతా, కూడా అంత హడావిడిగా ఉందని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే శ్వాస ఎప్పుడు కూడా నిరంతరం దానంతట అదే యాజ్ ఇట్ ఈజ్గా సహజంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే మనం పీల్చుకునే శ్వాస కూడా ఉంది. 2 రకముల శ్వాసలు ఉన్నాయి. ఒకటి మనం ప్రయత్నపూర్వకంగా పీల్చుకున్నది, 2 దానంతట అదే జరిగేది. ఇది ఇప్పుడు ప్రజెంట్ మనకున్నదంతా సహజంగా నేచురల్గా దానంతట అదే శ్వాస వెళ్తుంది వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ప్రయత్నపూర్వకంగా ఏం చేయాలంటే శ్వాసని మనంతటా మనం లోతుగా తీసుకోవాలంట. అది మటుకు ప్రయత్నపూర్వకంగా జరుగుతుంది. మనం ప్రయత్నం చేస్తేనే జరుగుతుంది అనమాట. అలాగే శ్వాసని నిదానంగా లోతుగా మన పొట్ట నిండా మన ఊపిరితిత్తుల నిండా తీసుకున్నాక అప్పుడు ఇంకొక శ్వాస తీసుకోవడం ఆపేస్తాం. అలా శ్వాస తీసుకోవడం పూర్తి అయిన తర్వాత ఇక అది బయటికి రావడం మొదలవుతుంది అన్నమాట. అంటే అదంతా కూడా మనం పూర్తిగా మనం తీసుకున్న శ్వాస అంతా బయటికి వచ్చేలాగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అంటున్నాను. ఈ ప్రక్రియని ఏం చేస్తారంటే దాన్ని మనం కాన్సన్ట్రేషన్గా చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు అలా చేస్తూ ఉంటే మనం పీల్చుకున్న గాలికి వదిలే గాలికి మధ్య ఉన్న సందులు తెలుస్తాయి అన్నమాట. అంటే ఆ మధ్య ఉన్న టైము తెలుస్తుంది అన్నమాట. ఆ స్థితి ఏంటో తెలుస్తుంది. ఆ స్థితిని ఏం చెప్పారంటే బృహత్సామ అని చెప్పారు. భగవద్గీతలోనే బృహత్సామ అని చెప్పారంటే 2 శ్వాసలకి మధ్య ఉన్న కాలాన్ని చెప్పారనమాట. ఒక బిందువు ఉంటుంది అక్కడ. ఆ బిందువు దగ్గర ఆగిపోయి తిరిగి వెనక్కి రావడం మొదలవుతుంది శ్వాసను మనం పీల్చామనుకోండి, అలా లోపల పీల్చాం, అక్కడ ఆగిపోద్ది, మళ్ళీ వస్తుంది. సో ఆ జంక్షన్ని మనం బిందువు కింద అర్థం చేసుకోవాలన్నమాట. ఆ బిందువునే మనం బృహత్సామ అని చెప్తారనమాట. ఈ 2 బిందువులు అతి శక్తివంతమైన బిందువులు అన్నమాట. ఈ 2 బిందువులని దాని గురించి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. బృహత్సామ అంటే బృహత్ అంటే ఇక్కడ పెద్దది, సామ అంటే మీటాడు, మధ్యని బిందువు అనమాట. అంటే నేను నా ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యనే ఉన్నాను అని తెలియజేస్తూ ఉంటాడు అన్నమాట కృష్ణుడు. ఆ బిందువును బృహత్సామగా చెప్పాడు ఆయన గీతాచార్యుడు, అంటే కృష్ణుడు కదా. గీతలోనే మరో మాట కూడా సెలవిచ్చాడు. ఆయన చెప్పారు, గాయత్రీం ఛందస్సామహం, ఛందస్సులో గాయత్రిని నేనే అని చెప్పారనమాట. గాయత్రి సహస్రనామాల్లో కూడా నిశ్వాస ఉచ్ఛ్వాస మధ్యస్థాయి నమః అని ఉంటుంది. అంటే ఏంటి, 2 ఉచ్ఛ్వాసానికి మధ్యన, అంటే రెస్పిరేషన్కి డిస్పిరేషన్కి మధ్యన ఉన్న సంధికాలం నేనే అని చెప్పారనమాట. అంటే గాయత్రి స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. మొత్తానికి ఏదైనా సరే దేవుళ్ళు మనం అనుకుంటాం, వీళ్ళు ఆడవాళ్ళు వీళ్ళు మగవాళ్ళు అనుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే. అది రాముడు అవనేయండి, కృష్ణుడు అవనేయండి, అమ్మ అవనేయండి, జగజ్జనని భవానీ అవనేయండి, ఎవరైనా సరే ఒక్కటే.
ఆ బిందువైన బృహత్స్వామి మీద దృష్టి ఉంచితే అప్పుడే అసలైన శక్తివంతమైన సాధనగా తెలియజేయబడుతుంది. అంటే మనం మామూలుగా శ్వాస మీద ధ్యాస పెట్టిస్తే సరిపోదు, ఆ బృహత్స్వామి మీద మనం శక్తిని పెట్టాలి, సెంటర్ని పెట్టాలి అని చెప్తున్నారు అనమాట. అలాగే ఈ సాధన ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకి విపరీతమైన ఆకర్షణ పెరుగుతుంది అనమాట. అంటే అట్రాక్షన్ అయిపోతారు, మనుషులు బాగా అట్రాక్ట్ అవుతారనమాట. వాళ్ళ వాక్ కూడా ఎంతో ఆకర్షణీయంగా మారుతుంది. ఎందుకంటే మొత్తం అన్నీ మారుతాయి. వాక్ శుద్ధి మారుతుంది, వాక్ శుద్ధి మారితే వాక్ సిద్ధిస్తుంది. ముందే ఇలాగా మనం అలా ప్రాక్టీస్ ఉచ్ఛ్వాసాలను గమనిస్తూ ఉంటే వాక్ శుద్ధి వస్తుంది. అలాగే మన వాక్కి శక్తి పెరుగుతుంది. వాక్ శక్తి పెరిగి వాక్ శుద్ధి అవుతుంది. వాక్ శుద్ధి అయిన తర్వాత మనం ఏదంటే అదే జరుగుతుంది. అప్పుడు మనకి వాక్ సిద్ధించినట్టు అనమాట. అప్పుడు వాళ్ళే ఒక అయస్కాంతంగా మారి అందరినీ ఆకర్షించగలిగే స్థాయిలో ఉంటారని చెప్తున్నారు అనమాట. స్వల్పం అభ్యస ధర్మస్య అంటే ఏంటి, కొద్దిగా మెల్లమెల్లగా ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతిరోజు నిరంతర ప్రయత్నం చేత దేన్నైనా సాధించవచ్చును. దీన్నే అంటారు అభ్యాసం కూసి విద్య అంటారు కదా, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు. అలాగే సాధనమున పనులు సమకూరు ధరలోనే అంటారు. అలాగన్నా ఒకటే, సాధన సాధ్యతే సర్వం అంటే సాధన వల్లనే మనకి ఏమైనా సరే జరిగి తీరుతాయి అని చెప్తున్నారు అనమాట. దీనికన్నా ప్రతిరోజు నిరంతర ప్రాక్టీస్ ఉండాలి. ప్రతిసారి మనం తీసుకుంటున్న ప్రాణవాయువుని గురించి ఆలోచిస్తూనే ఉండాలి. అది శరీరంలో ప్రవేశించాక ఎలాగెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేసి ఆలోచించుకోవాలి. మనం తీసుకున్న గాలి లోపలికి వెళ్ళిన తర్వాత 5 ఉప ప్రాణాలుగా ఎలా విభజింపబడి మూలాధార చక్రం, స్వాదిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, అక్కడదే ఏ వాయువులుగా మారుతుందో ప్రవహిస్తుందో అలాంటి విషయాల మీద అన్నిటి మీద మనకు అవగాహన అంటూ ఉండాలి, మనసు పెట్టాలి. అలాగే మన ఉచ్ఛ్వాసాలు సుమారు 6 సెకండ్ల కాలం జరుగుతాయంట. లోనికి తీసుకునే కాల పరిమితి కంటే బయటికి వదిలే శ్వాస యొక్క కాల పరిమితిని తగ్గించుకునేలా అభ్యాసం చేయాలి. అంటే ఏంటి, మన లోపలికి గాలి బాగా తీసుకోవాలన్నమాట. అలాగే బయటికి కాల పరిమితి తగ్గించుకునేలా అభ్యాసం చేయాలి. బయటికి వదిలే గాలి తగ్గించాలన్నమాట. అంటే మనం లోపలికి గాలి తీసుకున్న తర్వాత బయటికి గాలి పూర్తిగా వదిలేయాలని చెప్తాం కదా, అలాగే చేయాలి అని చెప్తున్నాను అన్నమాట. నిరంతరం ఈ శ్వాసనే గమనిస్తూ ఆలోచిస్తూ ఉండడం వల్ల మనం ఎప్పుడైతే శ్వాస గురించి ఆలోచిస్తూ గమనిస్తూ ఉంటామో అదే ధ్యానం. అంటే దేని మీద అయితే మనం కాన్సన్ట్రేట్ చేస్తామో అదే ధ్యానం. అప్పుడే మన శ్వాసను మనం గమనించుకుంటూ ఉంటాం అన్నమాట. ఇదే ధ్యానం చేస్తున్న సాధకులు వాళ్ళ మనసుకు నచ్చిన సంతానాన్ని జన్మనివ్వగలరు. ఇదే ధ్యానం. అంటే ధ్యానం చేస్తూ ఉండడం వల్ల, ఇదే ధ్యానం చేస్తే వాళ్ళ మనసుకు నచ్చిన సంతానాన్ని పెంచగలరు అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఎప్పుడు కూడా 24 గంటలు ధ్యానం చేస్తూ ఉండడం జరుగుతుంటే మన పనులన్నీ కూడా దైవికంగానే జరుగుతాయి. వాళ్ళకి ఏం కావాలంటే అవుతాయి. మనకు పిల్లలు కావాలంటే పిల్లలు వస్తారు, డబ్బులు కావాలంటే డబ్బులు వస్తాయి, మంచి క్యారెక్టర్ కావాలంటే క్యారెక్టర్ అవుతారు, మొత్తానికి ఏది కావాలన్నా జరుగుతాయి అని చెప్తున్నారు అన్నమాట. అలాంటి సందర్భాల్లో అలాంటి సంతాన యోగం ఉన్న పిల్లలకి ఐశ్వర్యవంతుడు, సర్వగుణ సంపన్నుడు, ఉత్తమోత్తముడు, సౌభాగ్యవంతుడు, పరాక్రమవంతుడు వంటి వారికి జన్మనీయడం సులభమే. ఇప్పుడైతే మనకి శ్వాస మీద ధ్యాస అన్న విద్య తెలిసిందో, మనం చూడండి కుడిముక్కు ఎడముక్కు చెప్పుకున్నాం కదా, మనస్సు, బుద్ధి, సూర్యనాడి, చంద్రనాడి, ఆ నాడుల ప్రకారం మనం సరి చేసుకుంటూ వెళ్తే మన సంతానాన్ని కూడా మనకు నచ్చినట్టు కనవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. స్త్రీ యొక్క వామస్వరం అంటే ఎడమ పక్క పనిచేస్తుండగా సంయోగం జరిగితే పుత్ర సంతానం కలుగుతుందంట. అలా కాకుండా పురుషుని యొక్క ఎడస్మరణ జరిగితే పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా 80%, 90% జరుగుతాయనే చెప్తారనమాట ఇందులోని. కాకపోతే దీనికన్నా సైన్స్ ప్రకారం జరుగుతాయి అని కూడా చెప్తారు. సో ఏదైనా సరే మనం అంత క్లీన్గా అబ్జర్వ్ చేసుకోవాల్సిన లేదు, కానీ మన శ్వాసని మనం పూర్తిగా లోపలిగా తీసుకుంటున్నావా లేదా, మన శ్వాసని ఎంతవరకు తీసుకుంటున్నావా అన్న దాని గురించి బాగా ఆలోచిస్తూ ఉండాలన్నమాట.
స్త్రీ స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే నాటి నడుస్తుండగా సంయోగం చేస్తే వాళ్ళకి జన్మలో పిల్లలు కలగరంట. అంటే ఏంటి, మనం ఇవన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోలేం కదా ఇవన్నీ. అందుకు ఎందుకు పుట్టట్లేదు అనుకుంటాం అనమాట. కాకపోతే ఇవన్నీ గమనించుకుంటూ చేస్తారనమాట, అవుతాయే చెప్తున్నాను అనమాట. అందుకే చూడండి, బ్రాహ్మణ్స్ ఉన్నారంటే కొన్ని పద్ధతులు పాటిస్తారు కదా, ఆ పద్ధతుల వలన కూడా అలా జరుగుతాయి అన్నమాట. ఈ విజ్ఞానంలో అంటే ఈ స్వర విజ్ఞానంలో రోగ నివారణ కూడా చేసుకొనవచ్చును. సాధారణంగా శ్వాసను లోతుగా తీసుకొని నిదానంగా వదిలేస్తే ఈ శ్వాస నిరంతరం ధ్యానం చేయ వారికి రోగములు వచ్చే అవకాశమే లేదు. మన శ్వాసను ఎప్పుడైతే గమనిస్తామో చాలా వరకు తగ్గుతాయి. అదే శ్వాసని మనం పూర్తిగా తీసుకొని పూర్తిగా వదిలితే అసలు రోగాలు వచ్చి ప్రసక్తే లేదు. అందుకే చిన్నప్పటి నుంచి ఈ శ్వాస విద్య అన్నది పిల్లలకు తెలియవలసిన అవసరం చాలా ఉందన్నమాట. ఒకవేళ రోగం శరీరంలో ప్రవేశించినట్లయితే ప్రారంభం ఏ స్వరంలో ఉండగా జరిగిందో గమనించుకొని ప్రయత్నంగా ఆ స్వరాన్ని కనుక మార్చుకుంటే 10 రోజుల్లోనే మనకి జబ్బు పూర్తిగా తగ్గిపోతుందన్నమాట. అలాగే రోగం ఏ సమయాలలో అయితే ఎక్కువ అవుతుందో గమనించాలి. ఎంత కూడా మన స్వరాన్ని అంటే మన శ్వాసను అటు ఇటు మార్చుకోవడం వల్లే అంతా జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. అంతేగాక స్వర విజ్ఞానం తెలిసిన వారు రోగి ఏ స్వరం నడిచేటప్పుడు బాధపడుతున్నాడో గమనించి అదే స్వరం తనకు ఉండేటట్లుగా చూసుకోవాలి. చలి జ్వరం రోగికి చలి ప్రధానంగా ఉండి ఆ చలి నుండి అతనికి ఉపశమనం కలిగించాలంటే సూర్యస్వరం ఉండేలా చూసుకోవాలి. అంటే బాగా చల్లగా ఉందనుకోండి, కుడివైపు నాసికతో గాలి పీల్చుకోవాలి. అలాగైతే కొంచెం వేడి వస్తుంది అన్నమాట. సో మామూలుగా చూస్తే ఎడం పక్క వస్తుంది. సో అలాగా ఇటు కూల్గా ఉంటే మనం ఒకవైపు తిరగాలి, బాగా మనకి వేడిగా ఉంటే ఒకవైపు చేసుకోవాలన్నమాట. అంటే మన స్వరాలు ఒకవైపు సూర్యుడు ఒకవైపు చంద్రుడు అని తీసుకున్నాం కదా, కుడి స్వరం ఒకటి ఎడస్వరం ఒకటి అని. అలాగే మధ్యనున్న ఎడనాడి ఒకటి, పింగళనాడు ఒకటి, మధ్యనున్న శీర్షమునాడు అగ్నినాడి అని తెలుసుకున్నాం కదా, అలాగనమాట. అంటే ఇంకా ఏం చెప్తున్నారంటే స్వరజ్ఞానం సరే ఎత్ర లక్ష్మీపాద తలే భవేత్ అని చెప్పారు. అంటే ఏంటి, సర్వత్రా శరీరిపి సుఖం తస్య సదా భవేత్ అని ఎలా చెప్పారంటే దీని మీనింగ్ ఏంటంటే స్వరం అంటే శ్వాస యొక్క విజ్ఞానం తెలిసిన వ్యక్తి యొక్క పాదాల క్రింద లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. సుఖశాంతులు అవి అతని అడుగుజాడల్లో నడుస్తూ అతని వెన్నంటి ఉంటాయి అని చెప్తారన్నమాట. ఈ శ్లోకం మీనింగ్ అదే అనమాట. అంటే ఏంటి, ఈ స్వరశాస్త్రం ఈ శ్వాస మహావిజ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉండడం కాదు, దానిని ఆచరిస్తే ఈ స్వరజ్ఞానాన్ని ఆచరిస్తే మటుకు లక్ష్మీదేవి ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అంటే మెయిన్ ఏంటి ఇక్కడ, లక్ష్మీదేవి అంటే ముందు పార్వతీదేవి వస్తుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో పార్వతీదేవి వస్తుంది. పార్వతీదేవి వచ్చిన దగ్గర నుంచి ఆటోమేటిక్గా సరస్వతి వస్తుంది. సరస్వతి అంటే కళలు కదా, అవన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. మనం చదువుతాము, ఏంటి మన బుద్ధి మారుతుంది, మనసు మారుతుంది, మన కళలు వస్తాయి, అన్నీ మారుతాయి అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మి వస్తుంది మనకి. లక్ష్మి అంటే అష్టలక్ష్మి. దీన్నే 1+4+8 కాన్సెప్ట్ చెప్తారు కదా, అలాగనమాట. ఇప్పుడైతే మన దగ్గర ఆత్మజ్ఞానం ఉందో అంటే పార్వతీదేవి, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే పార్వతీదేవి. ఎప్పుడైతే పార్వతీదేవి మన దగ్గర ఉందో ఆటోమేటిక్గా సరస్వతి అంటే చదువు ఒకటి, కళలు ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం ఒకటి, సంగీతం ఒకటి. సో ఈ 4 మన దగ్గర ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్గా అష్టలక్ష్ములు అనమాట. అంటే ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, మొత్తం అందరు దేవతలు కూడా మన దగ్గరికి వస్తారు అని చెప్తున్నారనమాట. కొందరు తమ పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, లగ్నము, జాతక చక్రం మొదలైన వాటితో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి జాతక ఫలితం తెలుసుకుంటూ ఉంటారు. అలాంటి వారి జాతకము ఒకవేళ వ్యతిరేక ఫలితాలు ఇస్తుందని తెలుసుకున్నప్పటికీ జీవితం అంతా దుఃఖమయమని భయపడి దిగులు పడి కూర్చోనవసరం లేదు. దానిని ఎవరికి వారే బాగు చేసుకునే రహస్యము మన ప్రాచీన ఋషులు అందించారు. అంటే ఏ రకంగా అంటే
మన జాతకంలో ఎలాగ ఉన్నా సరే ధ్యానం వాటి నేర్చుకున్నారనుకోండి, వాళ్ళు అన్ని సమస్యల్ని పూర్తిగా పోగొట్టుకోవచ్చు అన్నమాట. ధ్యానం నేర్చుకున్నాక సరే ఈ శ్వాసని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే ఇంకా ఇంకా మంచిదన్నమాట. అసలు ఈ జ్యోతిష శాస్త్రము, సంఖ్యాశాస్త్రము మొదలైన భవిష్యత్తును తెలిపే శాస్త్రములు ఋషీశ్వరులు మన భవిష్యత్తును మనమే తెలుసుకొని భయభ్రాంతమై బెంబేలు పడేటట్లు చేయడం కోసం కాదని మనం గ్రహించాలి. మన జాతకరీత్యా మనకు భవిష్యత్తులో ఫలానా విధంగా సమస్య, ఫలానా రకంగా కష్టమో నష్టమో రాబోతుందని గ్రహించుకునేందుకు మనకి శాస్త్రాలు అందించబడ్డాయి. అంతే కదా, జ్యోతిషశాస్త్రం అయినా ఏదైనా సరే ఈ ఇయర్లో నాకు ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని తెలుసుకుని దానికి తగ్గ రెమెడీస్ నివారణ ఉపయోగాలు చేయాలని చెప్పారు. కానీ అంతేగాని అది తలుచుకొని మన గ్రహస్థితి తెలుసుకొని నాకు అసలు ఈ సంవత్సరం బాగాలేదు, ఈ నెలలో అసలు బాగాలేదు, ఈ రోజులు అసలు బయటికి వెళ్ళకూడదు, సో ఇలాంటివన్నీ మనం పట్టించుకోకూడదు. ఎప్పుడైతే స్వర్విజ్ఞానం మన దగ్గర ఉందో ఇంక ఇలాంటివి ఏమీ చెయ్యవు అని తెలుసుకోవాలన్నమాట. కాకపోతే ఎప్పుడు ఏది జరుగుతుందో అది ముందే తెలుస్తుందనుకోండి, నాకు ఇంకో 10 రోజుల తర్వాత ఇలాంటి కష్టం వస్తుంది కదా, ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం తెలుసుకోవడానికే మట్టుకే మనం ఈ గ్రహశాంతులు, జాతకాలు అవన్నీ పాటించాలి. కానీ ప్రతిదానికి కూర్చున్నా లేచిన ముహూర్తాలు చూసుకోవడం, నా జాతకంలో బాగాలేదు నేను బయటికి వెళ్ళను అనుకోవడం, సో అలాంటివి ఏమి చేయకూడదు అనమాట. గతంలో మన చెడు కర్మ యొక్క ప్రతిఫలమే ఈ జాతక చక్రంలో తెలియజేయబడుతుంది. అలా గతంలోని చెడు కర్మ మన మెదడులోని నుంచి మనసులోంచి దూరి మన ఆలోచనలను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దాంతో మనం చేయవలసిన పనిని చేయవలసిన టైంలో చెయ్యము, చేయకూడని పనిని టైంలో చేస్తుంటాము. దాంతో మన జీవితాలు అగమ్య గోచరాలుగా మారుతుంటాయి. అలాంటి చెడు కర్మలు శ్వాస ద్వారా భస్మీపటలం అవుతాయి. ఆ ఉద్దేశంతోనే ఋషులు మనకు తిరుమల కొండకు, శబరిమల కొండకు నడిపిస్తున్నారు. అలా చచ్చి చెడి అంతంత కొండలు ఎక్కించడం వల్ల వారికి ఏమీ ప్రయోజనం ఉండదు. మనం మట్టుకు శ్వాస లోతుగా ప్రవహించడం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే అలా చెప్తారనమాట. మనలోని సర్వపాపాలు క్షాళన జరగడమే కాకుండా అంత ఆయాసంతో రొప్పులతో కాసేపైనా దీర్ఘశ్వాసలు తీసుకుంటే అనేక దోషాలు, పాపాలు, మరణాలు పోగొట్టుకోవచ్చని చెప్తున్నారు. అందువల్ల శుద్ధ స్ఫటికంగా మారుతున్నారు మన ఋషులను. వాళ్ళు ఇప్పుడు జాతక చక్రాలు చెప్పారు, ఈ కొండకి వెళ్ళండి, ఆ కొండకి వెళ్ళండి, అయ్యప్ప స్వామికి మాలేసుకోండి, సో అని చెప్తున్నారు. కాకపోతే అవన్నీ ఏంటి, దేవుడి గుళ్ళు ఎప్పుడు ఈ కొండల మీద ఉంటాయి. తిరుపతి కొండేటి, అన్నవరం కొండేటి, మనకు తెలిసిన శబరిమల కొండేటి, సో మొత్తానికి అన్నీ కూడా దేవుళ్ళందరూ కూడా కొండల మీద ఉంటారు. కొండల మీద ఎందుకు ఉంటారు, ఈ మనుషులు నన్ను మర్చిపోయారు, అలాగే నా కొండకి ఎక్కువ వస్తే బాగుంటుంది, ఆయాసం పడుతుంటారు, శ్వాసను పూర్తిగా పీల్చుకుంటారు అన్న ఉద్దేశంతో కొండల మీద ఉన్నారు. కాకపోతే మనం ఏం చేస్తాం, తెలివిగా కార్ల మీద వెళ్ళిపోతాము, ఫ్లైట్ల మీద వెళ్ళిపోతాము, సో అవన్నీ చేస్తాం అన్నమాట. మొత్తానికి ఎక్కడికైనా గర్భగుడి దగ్గరికైనా వెళ్ళిన తర్వాత కొన్ని మెట్లు ఎక్కవలసి వస్తుంది. సో అవన్నీ ఎక్కడం వల్ల మనకు ఆయాసం వస్తుంది. ఆయాసం వల్ల మన శ్వాసను మనం పూర్తిగా పీల్చుకుంటున్నాము. అందువల్లే మనకి శ్వాసకోశ వ్యాధులు ఏమి రాకుండా ఉంటాయి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము అని చెప్తున్నాను అనమాట. ఒక్క శ్వాసను ఎప్పుడైతే మనం నిదానంగా లోతుగా అంటే మనం నాభి వరకు తీసుకోవడం వల్ల, అలా లోతుగా తీసుకునేటప్పుడు మనం సో అనే శబ్దాన్ని వింటూ నాభి వరకు తీసుకున్నప్పుడు హమ్ అనే శబ్దాన్ని వింటూ వదలడం ద్వారా మన కర్మలన్నీ త్వరితగతిని నిర్మూలించుకొనవచ్చు. అంటే మన శ్వాసను ఎప్పుడైతే మనం దీర్ఘంగా తీసుకుంటూ ఉంటామో మన కర్మలన్నీ కూడా పూర్తిగా దగ్ధమవుతాయి అని చెప్తున్నారు అన్నమాట. అందుకే జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అంటాను. జ్ఞానం మన కర్మలన్నింటినీ దగ్ధం చేస్తుంది. మనకి జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మన కర్మలన్నీ దగ్ధమవుతాయి అని చెప్తున్నారు. జ్ఞానం ఎలా వస్తుంది, జ్ఞానం అన్నది మనం ధ్యానం చేస్తేనే. ధ్యానం అంటే ఏంటి, శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస మనం ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా ఈ శ్వాస మహావిజ్ఞాన బుక్లో ఉన్నాయి. ఇక్కడ ఒక శ్లోకం చెప్పారు. హంసో గణేశో
విధిరేవ హంసో హంసో హరిర్విష్ణుమయస్సంభు హంసో హమాత్మ గురురేవ హంసో హంసో హమాసం పరమాత్మ రూప అని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే దీని మీనింగ్ హంస అంటే ఏంటి? శ్వాస. ఆ శ్వాసే గణపతి, ఆ శ్వాసే శ్రీహరి, ఆ శ్వాసే శంభువు. అలాంటి శ్వాసే మనకు ఆత్మన్న గురువన్న పరమాత్మన్న అన్నీ కూడా మన శ్వాసలోనే ఉన్నాయి. అది తప్పించి ఇంకోటి లేదు. అందుకే అందరూ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని చెప్పారన్నమాట. ఇక్కడ మనకు అద్భుతమైన రహస్యాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఏంటి? హంస అంటే శ్వాస అని అర్థం. హంసకు 2 రెక్కలు ఉన్నట్టే శ్వాసకు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే 2 రెక్కలు ఉన్నాయి. మన ఋషులు ఒక అద్భుతమైన శక్తిని దర్శించారు. ఆ దేవతను గాయత్రి అని పిలిచారు. ఆమె యొక్క వాహనం హంస అని చెప్పారు. ఆ హంసవాహిని అనే గాయత్రి చాలా శక్తివంతమైన దేవత అని చెప్పారు. ఆమెకు సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రాన్ని కూడా వారు దర్శించి ఆపై మనకు అందించారు. ఆ హంసవాహిని అని గాయత్రి మంత్రం ఇలా చెప్పారు. మన గాయత్రి మంత్రం తెలుసు కదా. గాయత్రీదేవి అంటే ఇక్కడ ఏంటి? గయాంత్ర అయితే ఇది గాయత్రి అని చెప్తారనమాట. ఇక్కడ గాయత్రీదేవి కూడా గాయత్రీదేవికి ఎలాగైతే వాహనం హంస ఉంటుందో, ఆ హంసకి 2 రెక్కలు ఎలా ఉంటాయో మనకు కూడా 2 ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే రెక్కలు ఉంటాయి అని చెప్తుంది అనమాట. ఇక్కడ గాయత్రి మంత్రం గురించి చెప్పారు. ఓం భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పారు. ఈ గాయత్రి మంత్రానికి అంతకుముందు చాలా ఆంక్షలు ఉండేవి. అంటే వాళ్ళు చేయొచ్చు, వీళ్ళు చేయకూడదు, ఇలాంటి వాళ్ళు చేయాలి, లేడీస్ చేయకూడదు. సో అలా ఉండేవి అనమాట. ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. అంటే ఏంటి? కాల పరిస్థితులు అన్నమాట. ఈ పరిస్థితులను బట్టి ఈ రకంగా మారాయి అన్నమాట. మరికొన్ని కారణాల చేత దానిపై నుండి అన్ని ఆంక్షలు తీసివేయబడ్డాయి. గాయత్రి ఇంతకుముందు గాయత్రి మంత్రానికి చాలా ఆంక్షలు ఉండేవి అన్నమాట. ఇప్పుడు అవి ఏమీ లేవు. గాయత్రి మంత్రాన్ని ఎవరైనా జపించవచ్చు. అందులో సామూహికంగా జపిస్తే ఇంకా దాని ఫలితాలు ఇంకా బాగా ఉంటాయని చెప్తున్నారనమాట. ఇది వరకు ఈ మంత్రాన్ని అందరూ జపించేవారు కాదు. నేడు ఈ గాయత్రి మంత్రాన్ని మహామంత్రాన్ని సర్వజనీనం చేశారు. సర్వజనీనం అంటే మొత్తం అంతటా కూడా చేశారనమాట. ఎవరైనా చెయ్యొచ్చు. దీన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కుల మత జాతి లింగ వయోభేదం లేకుండా అందరూ జపించవచ్చును అని చెప్పారు. అంటే గాయత్రి మంత్రాన్ని ఒకప్పుడు వీళ్ళే చేయాలి, వాళ్ళే చదవాలి, ఇంకోళ్ళు చదవకూడదు, పెద్దవాళ్ళే చదవాలి, పిల్లలు చదవకూడదు, ముసలి వాళ్ళు అసలు చదవకూడదు, అలాగేలాగా బోల్డ్ ఆంక్షలు ఉండేవన్నమాట. కాకపోతే ఆ క్యాస్ట్ వాళ్ళే చదవాలి, అలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు అలా కాదనమాట. జాతి లింగం అంటే లేడీస్ జెండర్స్ అనమాట. లేడీస్ జెంట్స్ అని. సో అలాంటి ఏం తేడా లేకుండా అందరూ కూడా ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని పఠించవచ్చు అని చెప్పారనమాట. 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరని అనేక మంది దివ్యాత్మలు ఆశిస్తూ ఉన్నారు. ఎన్నో ఆత్మలు పరమాత్మ స్వరూపులు పూర్ణాత్మలు అంటారు కదా, వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు అన్నమాట. 24 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని అందరూ జపించవచ్చు అనేసి ఆత్మస్వరూపులు దివ్యాత్మస్వరూపులు అందరూ అంటున్నారన్నమాట. ఈ సందర్భంగా వారు అందించిన మహారహస్యం ఏమంటే, ఈ గాయత్రి మహామంత్ర శబ్ద తరంగాల ప్రభావం ఎలాంటిదంటే మీ శ్వాసలోని అంతర్గత శక్తి విపరీతంగా పెరిగిపోతుంది. అడ్డదిడ్డంగా నడుస్తున్న మీ శ్వాసలు ఈ మహామంత్ర ప్రభావం చేత సరిచేయబడతాయి అని ఎంతో స్పష్టంగా తెలియజేశారన్నమాట. అంటే ఏంటి? గాయత్రి మంత్రం అంత పవిత్రమైంది. గాయత్రి మంత్రంలో మనకి 24 అక్షరాలు ఉంటాయి. అంటే ఏంటి? 24 మంది దేవతలు ఉంటారు. ఆ దేవతలతో కలిసిన మంత్రాన్ని మనం జపించటం వల్ల ఆ గాయత్రి మంత్రాన్ని మనం ఎప్పుడైతే జపించామో దానిలో ఉన్న శక్తి మన చుట్టూతా కూడా ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ శక్తి ఆ గాయత్రి మంత్రంలో ఉన్న 24 మంది దేవతలు ఉంటారు, శక్తులు ఉంటాయి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవునికి సంబంధించింది అనమాట. అలాగే 24
అక్షరాలకు సంబంధించిన మంత్రం అన్నమాట గాయత్రి మంత్రం. అందుకని గాయత్రి మంత్రాన్ని చాలా బాగా పఠిస్తూ ఉండాలి. గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం పఠించడం వల్ల మన శ్వాసకోశాలు కూడా బాగా బాగా వ్యాప్తి చెందుతాయి అన్నమాట. అందులో అక్షరాలు ఒక్కొక్క బేజాక్షరం మనం పఠించడం వల్ల. సో అందుకని ఈ గాయత్రి మంత్రాన్ని పూర్తిగా పఠించాలి అని చెప్తున్నారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా ఉంది, మిగతాదంతా రేపు తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.